సో మీరు ప్రముఖ పల్మనాలజిస్ట్ 20 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నారు. సో అంటే మన తరం చూసింది ఏంటంటే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఏదైనా ఉందంటే అది కరోనా. కానీ కరోనా వల్ల ఆ స్థాయిలో మరణాలు జరగడానికి గల కారణాలు ఏందని మనకి ఇప్పటిదాకా ఏమైనా స్టడీస్ ఏమన్నా అంటే ఎవిడెన్స్ బేస్డ్గా ఏమైనా తెలిసిందా? సో కరోనా ఎందుకు అంత పెద్ద విషాదాన్ని మిగిల్చింది? కరోనా అనేది కోవిడ్, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అనేది ముందు కూడా ఉండింది. COVID-19 ఈజ్ వన్ టైప్ ఆఫ్ కరోనా. COVID-19 అనేది కొత్త వైరస్ అండి. అప్పటి వరకు వరల్డ్ ఓవర్ ఎక్కడా కూడా దాని ఎక్స్పోజర్ లేదు. వేరే స్ట్రెయిన్స్ ఉన్నాయి కానీ ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్ ఆఫ్ COVID-19 ఏదైతే ఫస్ట్లో వచ్చిందో మ్యూటేషన్స్ వల్లనో లేకపోతే దేని వల్ల వచ్చిందో తెలియదు, ఆ పర్టికులర్ వైరస్కి ఎవరూ ఎక్స్పోజ్ కాలేదు ముందు ప్రపంచంలోనే. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ వైరస్ ఏం చేసింది, లోపలికి వెళ్ళి ఒక సార్ట్ ఆఫ్ సడన్ డ్యామేజ్ చేసేసింది. వైరల్ ARDS అంటాం దాన్ని, వైరస్ డ్యామేజింగ్ ద లంగ్. అంటే కెమికల్స్ రిలీజ్ చేసి లంగ్ని పూర్తిగా డ్యామేజ్ చేసేసింది. గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ని మొత్తాన్ని నాశనం చేసేసింది. సో అట్లా దానివల్ల ఏమైందంటే రెస్పిరేటరీ క్రిప్రల్స్ అయిపోయారు, కొంతమంది తట్టుకోలేకపోయారు. ఆ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ చేసేసరికి తట్టుకోలేకపోయారు, డెత్ కూడా అయిపోయారు చాలామంది. చాలా డెత్స్ అయినాయి, ఎందుకంటే సడన్ సివియర్ టు అన్ అన్ఎక్స్పోజ్డ్ వైరస్. సెకండ్ వేవ్లో కూడా అలాగే జరిగింది. సెకండ్ వేవ్ వాజ్ ఈవెన్ వర్స్ అలా అనుకుంటే. అది స్ట్రెయిన్ మారింది. ఫస్ట్ స్ట్రెయిన్కి కొద్దిగా అలవాటు పడ్డారు నా వాళ్ళు. సెకండ్ స్ట్రెయిన్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి రాలేదు లక్కీగా, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. అప్పటికి వ్యాక్సిన్ కూడా చేయించుకున్న వాళ్ళకి అంత సివియర్ డిసీజ్ రాలేదు సెకండ్ వేవ్ వచ్చిన వాళ్ళకి. బట్ అది ఎవరికీ తెలియదండి ఇప్పటివరకు కూడా. వై వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇంకా. కానీ ఎందుకు కరోనా ఇంత పాండమిక్లో ఎంతమంది ఎందుకు చనిపోయారు అన్న కారణం ఏంటంటే, ఇలాంటి వైరస్ వాళ్ళు ఎవరు ఎప్పుడు మనము ఎక్స్పోజ్ అవ్వలేదు దానికి. ఇలాంటిది నెక్స్ట్ టైం వస్తుందా, వస్తే రావచ్చు, ఇంకా వేరే రూపంలో రావచ్చు ఎక్కడన్నా. ఇప్పుడు స్పానిష్ ఇన్ఫ్లుయెన్జా, ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్జా అక్కడ వచ్చినప్పుడు 1920s ఎప్పుడో సివియర్గా వచ్చింది వరల్డ్ ఓవర్. అప్పుడు కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. సో అప్పటికి ఆ వైరస్కి ఎవరు ఎక్స్పోజ్ కాలేదు. అంటే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇటువంటి ఉపద్రవం మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది అన్నప్పుడు మనం ఆర్ వి రెడీ అనే క్వశ్చన్ వస్తుంది మళ్ళీ. సో దానికి ఎనఫ్ బెడ్స్ కానీ, వైద్యం విషయంలో కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ మనం రెడీగా ఉన్నామా? అది అంటే ఒకవేళ అటువంటి ఆరోగ్య ఉపద్రవం ఏదైనా వస్తే ఏ రూపంలో రావచ్చు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టు ప్రిపేర్ ఫర్ దట్? అది యాక్చువల్గా మొన్న కరోనా వైరస్ దీనికి వీఆర్ పార్ట్లీ రెడీ. అంటే సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ పరంగా కూడా బాగా పెంచేశారు. అండ్ ఓకే, ఇది మేనేజ్ చేయగలుగుతాము ఇంత ఉన్నప్పుడు అని ఎవ్రీ చిన్న హాస్పిటల్ కూడా దే బిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరిపోయింది, వాళ్ళు చేసేసుకున్నారు. సెల్ఫ్ సఫిషియన్సీ స్టేజ్ వచ్చిందా లేదా అనేది కొద్దిగా స్టిల్ నాట్ ష్యూర్, బట్ పర్వాలేదు, మేనేజబుల్ లాగా ఉంది. ఎందుకంటే వీఆర్ రెడీ అన్నట్టుగా గవర్నమెంట్ కూడా మొన్న ఈ మెటానిమో వైరస్ కొద్దిగా న్యూస్లోకి వచ్చినప్పుడు ఆర్ వి రెడీ అంటే ఎస్ వీఆర్ కోవిడ్ రెడీ, థర్డ్ వేవ్కి ఒకవేళ వచ్చినా కూడా వీఆర్ రెడీ ఫర్ అనదర్ వైరస్. ఎందుకంటే వైరస్లన్నీ ఒకేలా బిహేవ్ చేస్తాయి. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే వాడతాము, సేమ్ వెంటిలేటర్సే వాడతాము, సేమ్ ఆక్సిజనే వాడతాము. సో ప్రొడక్షన్ యూనిట్స్ పెరిగినాయి. మనము ఈ తరంలో చూసిన అతిపెద్ద ఆరోగ్య ఉపద్రవం కరోనా. ఈ కరోనాలో అసలు ఏ వైద్యం చేయాలా తెలియదు. సో రోజుకు ఒక కొత్త వైద్య విధానం వచ్చింది. అప్పుడు రెమిడిసివిర్ ఇంజెక్షన్స్, ప్లాస్మా థెరపీ, రకరకాలు వచ్చేసి అప్పుడున్న అందుబాటులో ఉన్న స్టెరాయిడ్స్ని ఇవ్వడం జరిగింది. బట్ ఈ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఎన్నో అంటే దుష్ఫలితాలు వచ్చినాయి. సో తుంటి ఆపరేషన్లు పెరిగినాయి అని కొందరు అంటున్నారు, కొంతమంది హార్ట్ షాక్స్ పెరిగినాయి అని కొంతమంది అంటున్నారు,
బట్ ఆ టైంలో ఎక్కువ అంటే ప్రచారంలో ఉండేది ఏంటంటే ఊపిరితిత్తులు ఉబ్బిపోయి మరణాలు సంభవించినాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు కరోనా సమయంలో వైద్యానికి ఆ తర్వాత వచ్చిన ఏదైతే హెల్త్ కాంప్లికేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటి వరకు బయటపడ్డ నిజాలేంటి? కోవిడ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్సిడెంట్ అండి ఇది. కోవిడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇనీషియల్గా కొంతమంది యాంటీవైరల్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది బాగుపడ్డారు. కాక్టైల్స్, యాంటీబాడీ కాక్టైల్స్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది పర్వాలేదు బాగానే ఉన్నారు. అవి ఒకటైతే స్టెరాయిడ్స్ జుడిషియస్గా ఇచ్చిన వాళ్ళకు బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఆ టైంలో స్టెరాయిడ్ డోసింగ్ అవన్నీ కూడా చాలా డిబేట్ జరిగింది. కొంతమంది ఎక్సెసివ్ స్టెరాయిడ్స్కి రెస్పాండ్ అవుతారని, కొంతమంది అట్లా ఒక డోస్ అనేది తర్వాత డాక్టర్స్ అందరికీ ఒక గైడ్ లైన్స్ ద్వారా వచ్చేసినాయి. సో ఎక్కువ డోసింగ్ అయిన వాళ్ళ వల్ల ఏమీ కాలేదండి. అదో పెద్ద అపోహ ఇప్పుడు కూడా. ఆ టైంలో స్టెరాయిడ్స్ ఇచ్చారు అంటే, ఆ టైంలో స్టెరాయిడ్స్ కోవిడ్కి అవసరం కాబట్టి ఇచ్చారు. కోవిడ్ వల్ల స్టెరాయిడ్స్ ఇచ్చడం వల్ల హిప్ రీప్లేస్మెంట్లు అవ్వలేదు, కోవిడ్ వల్ల హిప్ రీప్లేస్మెంట్లు అయినాయి. కోవిడ్ డ్యామేజ్ ద హిప్స్, అది ఎవరు మాట్లాడట్లేదు. స్టెరాయిడ్ చాలామందికి ఇస్తామండి మేము యాజ్ పల్మనాలజిస్ట్, రుమటాలజీ పల్మనాలజీలో యూజ్ చేసేంత స్టెరాయిడ్స్ వేరే బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్లో ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే మాకు ఆస్తమాలో, సిఓపిడిల్లో, ఐఎల్డీల్లో చాలా వాటిలో స్టెరాయిడ్స్ రెగ్యులర్గా వాడతాం. ఈ ఓరల్ స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది ఒక పెద్ద క్లినికల్ ఛాలెంజ్ ఎప్పుడు కూడా. కోవిడ్లో వాడిన స్టెరాయిడ్స్, కోవిడ్ వల్ల ఏమైందంటే, కోవిడ్లో ఆ ఎండ్ ఆర్గన్స్ డ్యామేజ్ అయినాయి, హిప్స్ డ్యామేజ్ అయినాయి. హిప్స్ ఏంటి, చివరాకరు ఉండే బ్లడ్ వెసల్స్, అవి కోవిడ్ వల్ల వచ్చిన డ్యామేజ్ అవి. ఓకే, స్టెరాయిడ్ వల్ల కాదు. స్టెరాయిడ్స్ ఇంతమందికి ఇచ్చాము, ఎంతమంది ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ వచ్చారు? చాలా రేర్. అది కూడా ఓవర్ ది ఇయర్స్ వాడిన వాళ్ళు వచ్చారు అలా. కోవిడ్లో అలా కాదు, ఎవ్రీ అదర్ పర్సన్ హ్యాడ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉండింది. మా కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, 35 years. ఆయనకి హిప్ రీప్లేస్మెంట్ అంటే హిప్ థెరపీలు చేశారు. కొద్దిగా ఏదో రీప్లేస్మెంట్ చేయలేదు, కానీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయనకి నేనే స్టెరాయిడ్ ఇచ్చాను. సో చాలామంది స్టెరాయిడ్ అనేది ఒక భయంకరమైన మందు అన్నట్టుగా అనుకుంటారు. ఇప్పుడు కూడా నేను వర్డ్ స్టెరాయిడ్ అనేది వాడాను అనుకోండి, వద్దులేండి అది అంటారు. కానీ తెలియంది ఏంటంటే స్టెరాయిడే పనిచేస్తుంది దాంట్లో అని. అది కూడా ఓన్లీ 5 days ఇస్తాము. ఒకవేళ ఆస్తమాకి ఇచ్చామనుకోండి, సివియర్గా వస్తారు, చాలామంది చెప్పకుండా ఇస్తారు, అది బాగానే యాక్సెప్ట్ చేస్తారు. చెప్పిస్తేనే ప్రాబ్లం లాగా ఉంది ఇప్పుడు. అంటే స్టెరాయిడ్ పట్ల ఒక మైన ప్రచారం జరగడం వల్ల దానిపై నెగిటివిటీ పెరిగిందంటారు. నెగిటివిటీ పెరిగింది. స్టెరాయిడ్ అంటే అది ఏదో బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్స్ కాదు, డేంజరస్ స్టెరాయిడ్స్ కాదు ఇవి. దీస్ ఆర్ ఎసెన్షియల్ స్టెరాయిడ్స్. మన బాడీలోనే కొంత స్టెరాయిడ్స్ ఉంటాయి. బాడీలో స్టెరాయిడ్ ప్రొడక్షన్ ఉంటుంది కొంత, అది సరిపోవట్లేదు మన డిజీజ్కి, అది సరిపోవట్లా. అందుకని బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం. ఎన్ని రోజులు ఇవ్వాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి 100 ఉంటాయి. చెప్పగలుగుతాం కొన్ని. చెప్పటం మొదలుపెట్టాను అనుకోండి, 3వ 4వ ఎందుకులేండి సార్ వేరే మందులు ఇవ్వండి అని అంటారు అన్నమాట. సో ఈవెన్ పేషెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, కొంతమంది జస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఈ ప్రెడ్మెట్ అనేది ఏంటి అనేది చూస్తారనమాట గూగుల్లో. ఇది స్టెరాయిడ్ అని ఒకటి మార్క్ పడుతుంది అక్కడ. స్టెరాయిడ్ ఇచ్చారు కదా సార్, అందుకని ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినాయేమో అంటే, 5 daysకి ఏమీ కాదండి. ఏమైనా పోకపోతే నిద్రపోకపోవచ్చు నైటు, అది కూడా ఓల్డ్ పీపుల్లో అలాంటివి ఏమైనా ఇస్తే కొద్దిగా అలాంటి ఛాన్స్ ఉంటాయి. అంతేగాని ఆ స్టెరాయిడ్ ఎంతవరకు పనిచేస్తుంది, నెక్స్ట్ డే వరకు పనిచేస్తుంది, అంతకుమించి పనిచేయదు. సో దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వీటి గురించి మర్చిపోవాలి జనాలు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే డైలీ వాడుతున్న స్టెరాయిడ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ కండిషన్స్ విచ్ రిక్వైర్ డైలీ స్టెరాయిడ్స్, బోన్స్ వీక్ అవుతాయి, క్యాట్రాక్ట్స్ వస్తాయి, బోన్స్ వీక్ అవుతాయి, దాని బోన్ని రీబిల్డింగ్ చేయడానికి ఇంకా వేరే మందులు ఉంటాయి. సో అది ఇచ్చినప్పుడు ఇది కూడా ఇవ్వాలి. క్యాట్రాక్ట్స్ వస్తే ఆఫ్థల్మాలజిస్ట్ చూపిస్తూ ఉండాలి. సో కొద్దిగా ఫేషియల్ పఫినెస్ వస్తుంది కొంతమందికి, అది నచ్చదు. సో ఉంటాయి, కానీ యాక్నే వస్తాయి కొంతమందికి,
చిన్న అంటే యంగ్స్టర్స్కి, యంగ్ గర్ల్స్కి, విమెన్కి బాగా మొటిమలు వచ్చేస్తాయి. నచ్చవు అవి, ఆబ్వియస్లీ నచ్చవు. సో ఇవన్నీ చెప్పాలి. దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇఫ్ ఇట్ ఇస్ టేకెన్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్. 5 రోజులు 4 రోజులకి ఏమీ కాదు అనే ఒక మెసేజ్ మటుకు వెళ్ళాలి. ఇట్స్ ఫ్యాక్ట్. ఇక్కడ సరేనండి, అమెరికాలోనో యూకేలో ఎందుకు ఇస్తారు? పోనీ నేను అక్కడ కూడా ప్రాక్టీస్ వచ్చాను. స్టెరాయిడ్ ఇస్తారు రెగ్యులర్గా, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి గివెన్, ఇట్ హ్యాస్ టు బి గివెన్. అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మరి అదే అంటే మన కంట్రీకి వాళ్ళే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.